ఏమంటున్నారు డాక్టర్? ఎస్, సెకండ్ డెలివరీ డేంజర్ అని తనకి ముందే తెలుసు. ఓరి భగవంతుడా, ఓరే నరసింహం, నీకు జరిగిన అన్యాయమే నీ కొడుక్కి జరుగుతోందిరా. మీరు ఒకసారి వెళ్ళి చూడండి. అమ్మా, మీరు కాదు, వెళ్ళకండి, ఉండండి ప్లీజ్. మీరు ఒక్కరే వెళ్ళండి. అయ్యగారు, శైలు, 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 నా కోసం నీ ప్రాణాలే.
పాప అచ్చం మీ అమ్మలాగే ఉంది కదూ. శైలు 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 నిన్ను మించి ప్రేమించాను. ఎందుకంటే ఎలా ప్రేమించాను అందుకే శైలు నీకు శైలు. మీ అమ్మని ఇచ్చేసాను. నాకు తెలుసు బాలు, మనం కలిసి కన్న కల ఇప్పుడు నీ బాధ్యత. శైలు నువ్వు మీ అమ్మ నుంచి కోరుకుంటున్న ప్రేమ, నా మీద చూపించిన ప్రేమ శైలు ఇంకా నీ పాపతోనే. శైలు 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 నో నో శైలు ప్లీజ్ శైలు, నువ్వు నాకు మొన్ననే పరిచయం అయినట్టు, నిన్ననే మన పెళ్ళైనట్టు, నువ్వు ఈ రోజే శైలు 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 జీవితం మొత్తానికి సరిపడా ప్రేమ పంచేశాం. ఇక చాలా బాలు, ఎంతకు మించి కోరుకుంటే అత్యాస అవుతుంది. ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది బాలు. I love you. I love you. శైలు 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 I love you, Balu. I love you too. Love you, 3.
వేసే అడుగులికాగేనే చుట్టేసే చేతులు నేడు అలసేనే రమ్మని దేవుడే పిలిచెనే నీలాల కన్నులు కాలి బూడిదేనే అందాల చిక్కిళ్ళు అగ్గి పాలయ్యేనే అమ్మకే కడుపులో కదిలేనే నీ అట బొమ్మల గుండె పగిలేనే నీ చిట్టి నేస్తాను నిన్నే వెతికేనే నిన్ను చూసి కన్నీరే ఏరై పారేనే ఎక్స్క్యూజ్ మీ మేడం. హలో మేడం, హౌ ఆర్ యూ? సార్ మీరా? రండి వచ్చి కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. ఈజీ క్రియేషన్స్ చాలా రోజులకు గుర్తొచ్చినట్టుంది. బిజినెస్ ఎక్స్టెన్షన్లో ఏదో రోజులలా గడిచిపోయాయి మేడం. వర్క్ ఎలా జరుగుతోంది? బాలు లాంటి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కంపెనీలో ఉన్న తర్వాత వర్క్ ఎలా ఉంటుందో చెప్పాలా? బాలు రియల్లీ జీనియస్. తను ఈజీ క్రియేషన్స్కి బాస్ అయ్యాడని తెలిసి చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. తనని ఆ సీట్లో చూద్దామనే సర్ప్రైజ్గా వచ్చాను. యాక్చువల్లీ తను లీవ్లో ఉన్నాడు సార్. రావడానికి 3 days పడుతుంది. ఓ ఐ సీ. బాలు అంత త్వరగా రికవర్ అవుతాడనుకోలేదు. తన ఫ్యామిలీ అంతా ఎలా ఉన్నారు? వరుణ్ హయ్యర్ స్టడీస్ కోసం వాళ్ళ నాన్నమ్మతో కలిసి అబ్రాడ్ వెళ్ళిన విషయం తెలుసు. ఓ అవును సార్. వాళ్ళ ఫాదర్ కూడా నేటివ్ ప్లేస్లో ఏవో నర్సరీ మెయింటైన్ చేస్తున్నారని తెలుసు. ఢిల్లీ కూడా పెళ్లి చేసుకుని సొంత ఊళ్ళో సెటిల్ అయిపోయాడు. ఓ, నిజాన్ని జీర్ణించుకోవడానికి ఎవరికి వాళ్ళు దూరం ఏర్పరచుకున్నారన్నమాట. యూర్ రైట్ సార్. బాలు మాత్రం పాపే ప్రాణంగా బతుకుతున్నాడు. పాప ఆఫీస్ తప్ప వేరే లోకం లేదు. ఇప్పుడు కూడా పాపకి హాలిడేస్ అని వెకేషన్కి వెళ్ళాడు. Shailu, come on! Come on, Shailu, you can do it! Come on! Shailu, come on! Hey! పడిపోతాననుకున్నావా బాలు? నువ్వు పడవని నాకు తెలుసులే. దట్స్ మై బాలు. బాలు శైలు, One 1 for for 1. 1.
ఈ మాటలకేం తక్కువ లేదు. పొద్దున్న టిఫిన్ చేయమన్నా చేసావా? కాస్త అయితే కళ్ళు తిరిగి కింద పడేదానివి. కాస్త అప్పుడప్పుడు నా మాట కూడా వినాలి. నువ్వు పెద్ద హుసేన్ బోల్ట్వి, నీ మాట నేను వినాలి. ఇవే ఈ మాటలే వద్దనేది. నేనేమన్నా తప్పు చెప్పినా బాలు సార్? తప్ప అంటే తప్పేరా, తప్పే. నా శైలు ఏం చెప్తే అదే కరెక్ట్. ఆహా, ఇలాగ ప్రతి దాంట్లో వెనకేసుకురండి. ఏదో రోజు కొట్లాట నెత్తి మీదకి తెస్తుంది. నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? ఆ? ఏయ్ వద్దు చెప్తున్నా. ఇదిగో చెప్తున్నా వద్దు. బాలు! నువ్వు బాగా తిని పరిగెత్తితే మన ఇంటి నిండా కప్పులే ఉంటాయి. బాలు, ఏంటి శైలు? రేస్లో గెలిస్తే కప్ ఎందుకు ఇస్తారు? అలా ఏ కాంపిటీషన్లో గెలిచినా కప్ ఇస్తారా? ఇస్తారు. అలా చేయడం వల్ల వాళ్ళ ప్రతిభకు పట్టం కడుతూ ప్రపంచానికి పరిచయం చేసినట్లు అవుతుంది. ఇంకా ఎన్నో సాధించాలనే ఎంకరేజ్మెంట్ అన్నమాట. అయితే నీకు పెద్ద కప్ ఇవ్వాలి. అసలు నేనేం సాధించానని? నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా నువ్వు నన్ను ఎంకరేజ్ చేస్తుంటావు. అందుకే నేను బోలెడన్ని కప్పులు గెలుచుకోవాలంటే నువ్వు నన్ను ఎంకరేజ్ చేయాలి. కాబట్టి నేను నిన్ను ఎంకరేజ్ చేస్తాను. సార్, బెస్ట్ తండ్రి కాంపిటీషన్ జరిగితే ఫస్ట్ ప్రైజ్ మీకేనండి. తండ్రి స్థానం అనేది కాంపిటీషన్ కాదురా, అదొక బాధ్యత. ఆ బాధ్యత నిర్వర్తించడంలో ప్రతి తండ్రి గెలుస్తూనే ఉంటాడు. అలా గెలవలేదంటే వాడసలు తండ్రే కాదు. మై బాలు ఈజ్ ఆల్వేస్ బెస్ట్. సార్, ఇలా ముద్దు చేసే పాపని చెడగొడుతున్నారు. మా బాలు నన్ను చెడగొడుతున్నాడా? అవును, అన్నం తినడం రాదు గాని అందరితో గొడవలు మాత్రం బాగా పడతావు. అందుకే సార్, ఈ పిల్లకి ముందు అన్నం తినడం నేర్పించండి. అంత కుళ్ళెందుకు? ఆకలేస్తే వెళ్ళి అన్నం తిను, నన్ను తినకు. ఇట్లాగే బాగా గారాబం చెయ్యి. ఎదురు నేను తీసుకెళ్లి హాస్టల్లో పడేస్తా. అప్పుడు నీకు తిక్క కుదురుద్ది. నన్ను హాస్టల్లో వేస్తే నువ్వే ఇబ్బంది పడతావు. జాగ్రత్త మరి. నువ్వు హాస్టల్ చేరితే నేనెందుకు ఇబ్బంది పడతా? హాస్టల్ వార్డెన్ కి నీ పేరు మీద లవ్ లెటర్ రాస్తానుగా. అమ్మో అమ్మో, అలా నవ్వకండి సార్. ఇది మరీ బాగుందిరా. హీరో విల్లని కొట్టుకుని మధ్యలో కమెడియన్ మీద పడినట్టు నా మీద పడతావేంటి? అయినా తప్పంతా మీదే సార్. బిడ్డ మీద ప్రేమతో పళ్ళని పక్కన పడేసి వస్తారా సార్ ఎవరైనా? నాకు నా శైలు కన్నా ఏది ఎక్కువ కాదు. ఏదైనా నా బేబీ తర్వాతే. దాట్స్ మై బాలు. ఆ? సరే కానీ నువ్వు తిన్నావా బాలు? నువ్వు తినకుండా ఎప్పుడైనా తిన్నానా? శైలు ఫస్ట్, బాలు నెక్స్ట్. అయ్యో, నీకు రాను రాను చాదస్తం ఎక్కువైపోతుంది బాలు. అద్దమంటి హృదయమందు నీ బింబం కదలాడేనే, నీ బింబం బాలు, నిండు చంద్రుడు కొలనులోన కలువ చెంతన తేలి ఉన్నా, ఇలకు జారి జతగా మారి
ఏయ్ ఏంటి ఆలోచిస్తున్నావు? మా బాలుకి దిష్టి తగులుతుంది. మీ తాకడికి నేను కాబట్టి భరిస్తున్నా. ఇంకెవడనైతే లెటర్ రాసి పారిపోయేవాడు. నమ్మ ఐమ్ సారీ అన్నయ్య. ఇలా నువ్వు చెప్తున్నా వినకుండా వెళ్తున్నాను అంటే నీకు కోపం వస్తుందని నాకు తెలుసు. ఒక చిలుకలా బంగారు పంజరంలో ఉంటే దానికి కావలసినవన్నీ ఇస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆ చిలుకకు సౌకర్యాల కన్నా స్వేచ్ఛ చాలా ముఖ్యం. అది నువ్వు గమనించడం లేదు. అందుకే స్వేచ్ఛని వెతుక్కుంటూ సంతోషం అనే దారుల్లో నడవాలనుకుంటున్నాను. ఎప్పటికైనా నా బాధ నీకు అర్థమవుతుంది అని నేను కోరుకుంటూ నీ చెల్లెలు స్వేచ్ఛ.